ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. బట్ జరగాల్సిన పరిణామాలు జరిగిపోతూనే ఉన్నాయి. నిజానికి ఇవి చాలా కీలక పరిణామాలనే చెప్పాలి. జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఏపీలో అసలేం జరుగుతోంది. కూటమికి ఏకంగా 164 సీట్లలో గెలిచింది. అందులో ఒక్క టీడీపీ అభ్యర్థులు 135 సీట్లలో విక్టరీను సాధించారు. ఏ క్షణమైతే ఈ రిజల్ట్ ఒక క్లారిటీ వచ్చేసిందో అప్పుడే ఏపీలో మార్పులు మొదలైపోయాయి. సెక్రటరియల్లో తనిఖీలు, అధికారుల మార్పుపై కసరత్తులు, మంత్రుల ఛాంబర్స్ ను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవటం, ఐటీ విభాగంలో సోదాలు, ఉద్యోగుల ల్యాప్టాప్స్ ను సైతం తనిఖీ చేయటం, ఇలా ఇవన్నీ కూడా జస్ట్ 24 hours లోనే జరిగిపోయాయి. ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా మరింత స్పీడప్ అయ్యాయి. చంద్రబాబు చెప్పిందేంటి? ఇకపై బ్యూరోక్రసీ పాలన ఉండదు, పొలిటికల్ పాలన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగానే ఉంది పరిస్థితి. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ ఆఫీసును తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు గనుల శాఖ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖను కూడా సీజ్ చేశారు. ఆఫీసులోని అన్ని విభాగాలను కూడా పోలీసులు సోదాలు చేసి మరీ పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన ఫైల్స్, హార్డ్ డిస్క్స్, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునేంత వరకు ఆఫీసు మూసి ఉండబోతుంది. దానికి ముందు ఈ రెండు సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా పదవులు నిర్వహిస్తున్న వెంకట్రెడ్డిపై బదిలీ వేటు కూడా పడింది. ఇంతకీ ఈ శాఖలపై ఉన్న ఆరోపణలేంటి? గనుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీచ్ శాండ్, వెరైటీస్ ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాలం వేలం, టెండర్స్, అమ్మకాలు జరిగాయి అన్నది ఆరోపణలు. వీటన్నిటి వల్ల వేల కోట్ల అవినీతి జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ పెద్దలకు వెంకటరెడ్డి భారీగా లబ్ధి చేకూర్చారని చెబుతున్నారు. ఇక మరోవైపు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఎం మధుసూదన రెడ్డిపై కూడా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ లో స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో పలువురు మాజీ అధికారులను అరెస్టు చేయడంతో పాటు చంద్రబాబు పైన కూడా ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అలాంటి ఈ శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రమాణ స్వీకారం చేసేలోపే పరిస్థితులను చెక్కపట్టే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే సీఎస్ ను మార్చేస్తారు. ముఖ్యమైన శాఖల అధిపతులుగా ఉన్న ఐఏఎస్ల పనితీరుపై రివ్యూ కూడా జరుగుతోంది. నిజానికి మనం ముందుగానే చెప్పుకున్నాం, కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్ల పదవులకు చెక్ పడబోతుంది అని. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్ గా మాత్రం చేయడం లేదు. నిజానికి ఆయనకు ఎలాంటి పవర్స్ కూడా లేవు ప్రస్తుతానికి. కానీ పనులు మాత్రం జరిగిపోవటం ఇక్కడ హైలైట్ గా నిలుస్తుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే త్వరలో సిఐడి, ఇంటెలిజెన్స్ లో కూడా అధికారులకు బదిలీలు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి, ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారెవ్వరికీ కూడా అపాయింట్మెంట్ సైతం ఇవ్వలేదు చంద్రబాబు. సో ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులు ఊస్టింగ్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయని చెబుతుంది. ఇక ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులను తప్పించేశారు. టీచర్స్ బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల ఛాంబర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నేమ్ బోర్డ్స్ ను సైతం తొలగించారు. సో మార్పు అనుకున్న దానికంటే చాలా వేగంగా కొనసాగుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి చంద్రబాబు పొలిటికల్ పాలన ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటికే కొంచెంగా అర్థమైపోతుంది. మరి ఇది ముందు ఇంకెలా ఉండబోతుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.